Hey guys, welcome back to the channel 3 Rocks. So back with yet another video. మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాము ఏంటి అనేది కూడా మొత్తం మీ బ్లాగ్లో చూసేయండి. బేసిక్గా మీకు అర్థమైపోయి ఉంటుంది thumbnail చూసి, బట్ ఫుల్ వీడియో డీటెయిల్స్ పుష్కరాల గురించి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది కూడా మొత్తం ఈ వీడియోలో మీరు చూసేయండి. సో మేము మొత్తం టీమ్గా వెళ్తున్నాం కాబట్టి బస్లో ముందుగా బస్కి అయితే పూజ చేసుకొని ఆ తర్వాత స్టార్ట్ అయ్యాము. మనకు హైదరాబాద్ నుంచి కాళేశ్వరంకి అయితే 277 కిలోమీటర్స్ అయితే ఉంది. దగ్గర 5 hours పడుతుంది. సో మనం ఎక్కడికన్నా స్టార్ట్ అవుతున్నప్పుడు మెయిన్గా చేసే రిచువల్ ఇదే కదా, ముందుగా ఇలా దిష్టి తీసి ఆ తర్వాత అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మేము వెళ్ళిన రోజు కూడా క్లైమేట్ అంతా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. తర్వాత ఎండ అయితే మామూలుగా లేదనమాట, మీరు వీడియోలో చూడొచ్చు. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి చాలా కూల్గా ఉంది. దాని తర్వాత వర్షం పడింది, దాని తర్వాత ఫుల్ ఎండ వచ్చింది. 3 రకాల క్లైమేట్లను అయితే చూసామన్నమాట. అప్పుడు కాళేశ్వరంకి వెళ్ళే రూట్ అంతా కూడా ఎంత బాగుంటుందంటే మొత్తం చెట్లు ఫారెస్ట్ ఏరియా, చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి వ్యూ అయితే. మా డ్రైవర్ అన్న కూడా చాలా మంచిగా తీసుకొచ్చాడనమాట. అంత స్పీడ్గా వెళ్ళకుండా స్లోగా వెళ్ళి స్లోగా వచ్చాం. ప్రశాంతంగా జరిగింది మా జర్నీ అంతా కూడా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మా పేరు ఉమారాణి. మేము హైదరాబాద్ మా చింతల్ నుంచి మేము కాళేశ్వరం వెళ్తున్నాము సరస్వతి పుష్కరాలకు. 26 members. ఇప్పుడు స్వామి పుష్కరాలు స్నానం అయిన తర్వాత ముక్తేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకుంటాము. తర్వాత టైం చూసి లంచ్ చేసుకొని మిగతా ఆంధ్ర వేళ ఏ ఉన్నా చూసుకొని మళ్ళీ మేము రిటర్న్ వచ్చేస్తాము. ఇంతే. స్లీపీ మూడ్. పాపం గాయం మిస్సింగ్. గాయం అక్కడ కూర్చొని ఉంది. ఎన్ని తిట్టుకుంటుందో నన్ను వదిలేసి కూర్చోరండి. గాయం ప్లీజ్ సీ ద వీడియో. డిస్క్లైమర్ ముందే ఇస్తున్నా, చూసి మాత్రం ఫీల్ కాదు. మంచి స్లీప్ మోడ్లో ఉంది గాయం. సో పడుతుంది. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం జయశంకర్ భూపాలపల్లిలోని మహదేవ్పురంలో కాళేశ్వరంలో ఉంది. ముందైతే త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళి మేమైతే నదీ స్నానం అయితే చేసుకున్నాం అన్నమాట. ఎండ మామూలుగా లేదు, సాలిడ్గా ఉంది. నది నుంచి టెంపుల్కి అయితే 2 kilometers ఉంటుందన్నమాట. ముందుగా అయితే నది స్నానం చేసుకుని ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. బృహస్పతివాసనే ఉత్తరాయణే ఆద్యత్రికోటపుణ్యకాలే సంస్కృతికాలే పుష్కరసమయే యావగురు బృహస్పతి అనుగ్రహబలవిద్యతేనాకాలే పునఃస్వామినే అనుగ్రహబలవిద్యతేన రాధావరేరని ప్రాణిహిత అంతర్వాహినే సరస్వతీనే పుష్కరసమయే అనుగ్రహబలవిద్యతేన గోత్రః. పెళ్లి సాంగ్లు పాడుతున్నావు ఎందుకు? పెళ్ళి కావాలి నాకొద్దు.
ఒక డైలాగ్ అంటే వచ్చాడు, పెళ్ళి కావాలి ఎవరికి అంటే నాకు. పెళ్లి కావాలి ఎవరికి? నాకు. సేమ్ లైక్ దట్. మా సరస్వతి పుష్కరాలు అయితే చాలా చాలా బాగా జరిగాయి. జనాలు కూడా ఎవరు లేరు ఫస్ట్ డే కాబట్టి. ఫస్ట్ వస్తే ఏమవుతుందంటే జనాలు ఎవరున్నా పీస్ఫుల్గా చేసుకోవచ్చు. తర్వాత వస్తే ఏమవుతుందంటే రష్ పెరుగుద్ది, ఎండలు కూడా పెరుగుతున్నాయి మనకి సమ్మర్ కాబట్టి. ఇప్పుడు రావడం వల్ల ఏంటి అంటే రష్ లేదు, ప్లస్ జనాలు కూడా లేరు కాబట్టి చాలా బాగుంది పుష్కరాల స్నానం అయితే. పుష్కరాల స్నానం అయిపోయాక గంగాదేవికి ఒడి బియ్యం అయితే నింపడం జరుగుతుంది. నదిలో దీపాలు వదిలేసి మేమైతే టెంపుల్ దర్శనంకి అయితే వెళ్ళిపోయామన్నమాట. చూస్తున్నారు కదా, కాళేశ్వరం ముక్తేశ్వరం స్వామి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. ఈ టెంపుల్కి 4 గోపురాలు అయితే ఉంటాయి. ఇది మెయిన్ గోపురం అన్నమాట. అయితే ఈ ఆలయానికి 100 సంవత్సరాల నాటి చరిత్ర అయితే ఉందన్నమాట. క్రీస్తు శకం 1990లో కాకతీయ రాజులో ప్రముఖుడైన 2వ ప్రోలరాజు కాళేశ్వర ప్రాంతాన్ని పరిపాలించాడని చారిత్రక ఆధారాలు అయితే ఉన్నాయి. అయితే కాకతీయ రుద్రదేవ కాలంలో కట్టించారు. అట్లనే ఈ రుద్రదేవుడు మంత్రి వెల్లంకి గంగాధరుడు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశాడు అని చెప్తున్నారు. క్రీస్తు శకం 1171లో నగునూరు శాసనం ప్రకారం ఈ కాకతీయ రుద్రదేవుడు రుద్రేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించినట్టు ఉంది. ఈ ఆలయం లోపల 2 శివలింగాలు కనిపిస్తాయి. మొదటిది కాళేశ్వర ముక్తేశ్వర లింగం, ఇంకొకటి యమధర్మరాజుది. అయితే ఒకప్పుడు యమధర్మరాజుకి యమలోకానికి రావడానికి నరులు కనిపించలేదట. కారణం ఏంటని చూస్తే జనమంతా కూడా కాళేశ్వరంలో ముక్తేశ్వర స్వామికి సర్వ పాపాలు పోగొట్టుకొని స్వర్గలోకానికి పోతున్నారని తెలిసిందట. దానితో యమధర్మరాజు శివుని కోసం తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యి పక్కన పెట్టుకున్నాడని చెప్తున్నారు. దానితో ఒకే పానపట్టపై 2 శివలింగాలు కనిపిస్తాయి. అట్లనే ఒక శివలింగం మీద 2 నాసిక రంధ్రాలు కనిపిస్తాయి. ఇందులో అభిషేకించిన నీటిని అయితే అసలు కనిపించవు. అయితే ఈ నీరంతా కూడా ఆలయానికి దగ్గర ఉన్న త్రివేణి సంగమంలో కనిపిస్తాయని స్కంద పురాణంలో ఉంది.
అయితే ఈ గర్భగుడి 4 వైపులా కూడా 4 గోపురాలు కనిపిస్తాయి. అయితే 4 ద్వారాలు 4 నందుల విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ కాళేశ్వరం, ముక్తేశ్వరం టెంపుల్తో పాటు మిగతా ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. దర్శనం చేసుకుని బయటకు వచ్చాక మనకైతే ఇక్కడ శివుడు కళ్యాణం మండపం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు పార్వతీదేవి, సరస్వతీదేవి, నవగ్రహాల పూజ, దాని తర్వాత వినాయకుడు, ఆంజనేయ స్వామి, దుర్గాదేవి, ఇలా రకరకాల ఉప ఆలయాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చాలా మంది కూడా శనిదేవుడికి పూజను అయితే చేయించుకుంటున్నారు. దాంతోపాటు పక్కన నవగ్రహాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ కాలభైరవుడి విగ్రహం కూడా కనిపిస్తుంది మనకి. అయితే ఉపాలయాల చుట్టూ కూడా మనకైతే చాలా విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. పుష్కరాల దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీరు అందరు కూడా వచ్చి దర్శించుకోండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర, బొమ్మ భోలేనాథ్ కి జై. కాళేశ్వరం, ముక్తేశ్వర ఆలయం దర్శనం అయిపోయాక కూడా మేమందరం ఒక ప్లేస్లో అయితే కూర్చొని లంచ్ చేసి ఆ తర్వాత అయితే స్టార్ట్ అయిపోయాం. లంచ్ అయిపోయాక మేమందరం కూడా వరంగల్ వెళ్ళే దారిలో భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకుని అయితే రిటర్న్ అయ్యామన్నమాట. సో చూసారు కదా, మా పుష్కరాలు అయితే ఇలా జరిగాయి అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ 3 Rocks and don't forget to click the bell icon. Bye guys, see you in the next video.